మా వైఫ్ బాగా నిజంగా సార్ ప్లీజ్ నా మూతలో మైక్ పెట్టకండి చాలా బాగుంది. దేవుని చూడాలని కూడా లాస్ట్ లో చూడొచ్చు. సినిమా బాగుంది, సినిమా బాగుంది. సినిమా అంటే హనుమాన్ సినిమాని సంక్రాంతికి ప్రజలు ఎందుకు చూడాలి? మూతలో వచ్చి సినిమా అన్న అన్న ప్రజలు ఈ సీజన్ లో ఎందుకు చూడాలి అన్న, నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా సినిమా చాలా బాగుందని. నేను ఎప్పుడు సినిమాలో రికమెండ్ చేయ. సినిమా అయితే నిజంగా భక్తితోటి బాగుంది. లాస్ట్ లో అయితే చాలా బాగుంది. ఓకేనా? అంటే ఇక్కడికి వెళ్ళాలని చూస్తున్నా. మనం ఇచ్చిన డబ్బులకి దేవుని చూపించారంట. మీరు మస్తు టాలెంట్ ఉన్నారు కానీ సినిమా బాగుంది అన్న, చాలా బాగుంది. అందరు మీరు చూస్తారా? నేను సినిమాలో ఫ్యాన్ కాదు, సినిమా బాగుంది. ఓకేనా? హనుమాన్ చాలీసా ప్లే చేశారన్న. సినిమా చాలా బాగుంది, ప్రామిస్ బాగుంది. అమ్మతోడు బాగుంది. ఈ అమ్మాయి తక్కువ తీద్దాం అనుకున్నాడు కదా, చాలా బాగుంది. నన్ను వదిలేయండి ప్లీజ్. పార్ట్ 2025 లో వస్తుంది అన్నట్టు. సార్ నేను ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నా ఆయనది. ఆ సినిమా నరసింహ బెంగళూరులో చూసినాను. నాకు అప్పటి నుంచి తెలిసి డైరెక్టర్ చాలా బాగా ఇస్తున్నాను. అందుకోసం నేను వెతికి టికెట్లు దొరకకపోతే గచ్చిబౌలి నుంచి ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నా. ఇంత చిన్న సినిమాని సంక్రాంతి సీజన్ లో తొక్కేశారు థియేటర్ లో. మీరేం నాకు అదంతా తెలియదు సార్. సినిమా బాగుంది వచ్చిన నాకు సినిమా అంతా నాకు హనుమంతుడు మాత్రమే కనబడ్డాడు. చాలా బాగుంది. 200 రూపాయలకి దేవుని చూసారా? మీరు నేను ఇలాంటి నార్మల్ పర్సన్ అన్నా, నాకు గొంతు కూడా పనిచేయట్లేదు. ఒక్కసారి ప్లీజ్ వదిలేవా. నేను యాక్చువల్ ఫ్యామిలీ తోటి వచ్చిన ప్లీజ్. వన్ వర్డ్ లో సంక్రాంతి సీజన్ లో ఎందుకు చూడాలి? ఒక పని చేస్తావా? వన్ వర్డ్ లో సంక్రాంతి సీజన్ లో హనుమాన్ ఎందుకు చూడాలి? నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావు చెప్పు. దానికి నేను అట్లా సేమ్ నీ ఫీలింగ్ నా ఫీలింగ్. ఓకేనా? అన్నాక చెయ్యలే నా ప్లీజ్. అరే ఫ్యామిలీ తోటి వచ్చినాం తెలుసా. ప్రామిస్ చెప్తున్నా. మీరు ఇది వదిలేసండి. సినిమా మాట ప్రామిస్ చెప్తున్నా చాలా బాగుంది. ఎందుకంటే ఆ ఫీల్ ఓపెన్ చెల్లి మాకు కాదు, నేను బయట నుంచి చూసిన కదా, వెనకాల నుంచి అందరికి కూడా ఆ వైబ్రేషన్స్ వస్తున్నాయి. లాస్ట్ వదిలేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎవరు బయటకు వెళ్ళలేకపోతున్నారు. అదొక్కటి చాలు. హనుమాన్ మూవీకి వెళ్ళినా. మీరు సాయంత్రంకి వచ్చిరో దేనికి వచ్చిరో నాకు తెలీదు. నేను వెంకటేష్ ఫ్యాన్నే. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ వెంకటేశ్వర ఫోటోలు చాలా. జై శ్రీరామ్.